హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ .46 యూట్యూబ్ ఛానల్కి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం 8th క్లాస్ CBSE బోర్డులో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బయాలజీ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ ఈ క్విజ్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దేర్ ఆర్ టోటల్ 3 rounds ఇన్ దిస్ క్విజ్. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి MCQs ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో పైన 4 క్వశ్చన్ వేస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అదేవిధంగా సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో అది మనం కండక్ట్ చేయబోతున్నటువంటి క్విజ్. సో ఫస్ట్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ చూద్దాం. సో మొత్తం ఈ ఫస్ట్ రౌండ్లో ఏంటంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. మీరు కూడా ఏమైనా ఒకసారి, ఓకేనా? సో మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. నీకు 10 ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే MCQs టైపు. పైన ఒక క్వశ్చన్ ఉంటే కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా? సో ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ కరెక్ట్గా మీరు చెప్తే నేను వచ్చి మిమ్మల్ని అడుగుతా, ఎవరి పేపర్ వాళ్ళకు ఉంటుంది. సో ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్క్స్ వస్తుంది. తప్పు చెప్పారనుకోండి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఓకేనా? సో టైం డ్యూరేషన్ వచ్చేసరికి 10 minutes, అంటే 10 క్వశ్చన్లకి 5 minutes ఉంటుంది. 5 minutes ఉంటుంది. సో నేను టైమర్ సెట్ చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటా కదా, మీకు ఏదైనా క్వశ్చన్ తెలియదు అనుకో స్కిప్ చెప్పేయండి. స్కిప్ చెప్పేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. టైం మిగిలింది అనుకో, 5 minutes టైం మిగిలింది అనుకో, నేను మళ్ళీ ఏవైతే మీరు చెప్పలేదో ఆ క్వశ్చన్స్ రిపీట్ చేసి చెప్తా, ఓకేనా? సో ఎంత టైం డ్యూరేషన్ అంతా? 5 minutes. సో ఇది ఒక బయాలజీ క్విజ్ అండి. సో అయితే ఈ బయాలజీలో కూడా అన్ని చాప్టర్స్ కాదు, ఓన్లీ 3 చాప్టర్స్ అనమాట. ఆ 3 చాప్టర్స్ ఏందనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. సో బ్రో, ఒక చాప్టర్ పేరు చెప్పు. Reaching the age of adolescence. మళ్ళీ చెప్పు ఒకసారి. Reaching the age of adolescence. Reproduction in animals. Conservation of plants and animals. సో ఈ 3 చాప్టర్స్ అండి. ఈ 3 చాప్టర్స్ క్విజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే బ్రో, మీ పేరెంట్ బ్రో? Govardhan. ఏంటి చెప్పు? Govardhan. ఓకే, అలా. సో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం బ్రో. ఒక్క నిమిషం ఇట్రా. సో ఏంటంటే నేను 10 క్వశ్చన్స్ బ్రోని అడుగుతా. సో దీనికి 5 minutes టైం ఉంటుంది. స్పీడ్గా అడుగుతా. ఏదైనా తెలియపోతే నువ్వు స్కిప్ కొట్టేసే బ్రో. సో MCQs ఉంటాయి. క్వశ్చన్ చదివి కింద 4 ఆప్షన్స్ చెప్తా, నువ్వు ఏనా బీనా సీనా చెప్తే సరిపోయింది, ఓకేనా? సో టైమర్ సెట్ చేద్దాం. 5 minutes పెట్టి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ బ్రో, ఓకేనా? ఓకే. నేమ్ ద స్పియర్ దట్ సపోర్ట్ లైఫ్ అండ్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్. ఆప్షన్ ఏ అట్మాస్ఫియర్, ఆప్షన్ బి లిథోస్ఫియర్, ఆప్షన్ సి బయోస్ఫియర్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. Biosphere. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో ద వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ రిఫర్స్ టు యాజ్ రిలేషన్షిప్, లిథోస్ఫియర్, బయోడైవర్సిటీ, ఫుడ్ చైన్. The variety of organisms living on the earth is refers to as relationship, lithosphere, biodiversity, food chain. Food chain. Wrong answer. The plants found in a particular area are termed as flora, fauna, species, sana. Flora. Correct answer. The male hormone is estrogen, progesterone, all of the above. The male hormone is estrogen, progesterone, testosterone, all of the above. Estrogen. Correct answer. The number of chromosomes are present in the human cell. The number of chromosomes present in the human cell. Option A 22 pairs. Option B 46 chromosomes. Option C 23 pairs. D both B and C. 22 pairs. Wrong answer. Both B and C. 46 chromosomes are 23 pairs. 23 pairs are 46 chromosomes. ఆన్సర్ చెప్పరన్నా, లాస్ట్ లో ఆన్సర్ నువ్వే అడుగుతాను. నేను కరెక్ట్గా ఉన్నా బ్రో. ఏంటంటే ఇన్కరెక్ట్ చెప్తే ఏం చెప్పాను, నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసాక. వీడు చెప్పకుండా స్కిప్ కొడితే ఏం చెప్పా, చెప్పకుండా స్కిప్ కొడితే అప్పుడు నేను నెక్స్ట్ అడుగుతానని చెప్పా. ఐఎమ్ కరెక్ట్, ఓకే? సో ఇది తీసుకొని రాంగ్ కొట్టుకో, మన టైం అంతా అయిపోతుంది. ఇది ఇక్కడ ఇంటూ కొట్టేసి ఇక్కడ ఇది అది కూడా పోయింది. ఇది కూడా ఓకే. ప్యూబర్టీ ఏజ్ ఇన్ ఫీమేల్ 18 to 21, 10 to 12, 50 to 60, 5 to 10. Skip. Repeat. Puberty age in females 18 to 21, 10 to 12, 50 to 60, 5 to 10. 5 to 10. Wrong answer.
Test tube baby grows in mother's uterus, mother's oviduct, none of the above. Test tube. Skip. The process leading to fusion of gametes in a plants and animals is called. The process leading to fusion of gametes, plants and animals is called growth, fertilization, development, fusion. Correct answer. Internal fertilization occurring in female body, outside the female body, in male body, outside the male body. In female or inside the female body. Correct answer. So where does fusion of male and female gametes generally takes place? Option A uterus, option B zygote, option C fallopian tube, option D oviduct. Uterus. Wrong answer. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. సో మనకి స్కిప్ ఒకటి ఇచ్చాడా, ఏది ఏ క్వశ్చన్ ఇచ్చింది మనకి? టెస్ట్ ట్యూబ్ బేబీ, అదే. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీస్ గ్రోత్స్ ఇన్ మదర్ యూట్రస్, మదర్ ఓవిడక్ట్, నన్ ఆఫ్ ది అబోవ్. టెస్ట్ ట్యూబ్. రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మనోడు మొత్తం 1 2 3 4 5 రాంగ్లు చెప్పాడండి, 5 కరెక్ట్లు చెప్పాడు. సో 5 2 10, ఆ 10లో నుంచి ఎంత తీసేయాలి? 5 ఇన్కరెక్ట్లు చెప్పిండు, 5 ఇన్కరెక్ట్స్ చెప్పిండు, అంటే 5 - 5 అంటే 5 వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మనోడికి మొత్తం 5 మార్క్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ మనోడి దగ్గరికి వెళ్దాం. బ్రో మీ పేరేంటి? జస్వంత్ సాయి శ్రీనివాస్. ఓకే బ్రో, ఫస్ట్ క్వశ్చన్ బ్రో. నేమ్ ద ఏరియాస్ రిజర్వ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వేర్ దే కెన్ ఫ్రీలీ యూజ్ దేర్ హ్యాబిటేట్స్ అండ్ natural resources. Option A national parks, B sanctuaries, oceans, animal homes. Sanctuaries. Wrong answer. Wrong word. The animals found in a particular area are termed as flora, fauna, biosphere, parks. Flora. Wrong answer. Those species of plants and animals that are found exclusively in a particular area are termed as exclusive species, particular species, endemic species, significant species. Significant species. Wrong answer. Larynx is called voice box, music box, respiratory organ, none of the above. Voice box anna. Voice box. Correct answer. Initially girls grow dash then boys, slower than, faster than, both of these above, none of the above. Faster than. Correct answer. The period of maturity of reproductive organs is called. The period of maturity of reproductive organs is called adolescence period, menstruation period, gestation period, none of the above. Repeat anna. Skip or repeat? The period of maturation of reproductive organs is called. The period of maturation of reproductive organs is called adolescence period, menstruation period, gestation period, none of the above. Adolescence period. Correct answer. Cloning is a mode of sexual reproduction, asexual reproduction, sexual reproduction and asexual reproduction, none of the above. Asexual reproduction. Correct answer. Viviparous organisms are the ones which option A produce eggs, option B produce young ones, produce eggs and produce young ones, D infertile. Produce young ones. Correct answer. The sperm consists of 2 parts, 1 part, 3 parts, 4 parts. 3 parts. Correct answer. Fetus is the male gamete, developing embryo, well developed embryo, a zygote. Well developed embryo. Correct answer. Super bro, excellent. మొత్తాన్ని కరెక్ట్ చెప్పింది బ్రో. అయిపోయిందా? ఎంత టైం ఎంత మిగిలింది? 2 minutes 12 seconds. అబ్బో సూపర్ బ్రో, మొత్తం 7 క్వశ్చన్స్ మనోడు కరెక్ట్ చెప్పాడు. 14 వచ్చినాయి, 14లో నుంచి 3 ఇన్కరెక్ట్ చెప్పినావు. 14లో నుంచి 3 తీసేస్తే ఇంకా రాలేదు. 14 నుంచి 3 తీసేస్తే ఎంత? 11. స్టార్ట్ చేసిన. సో బ్రో నీ పేరేంటి? మహేష్. బ్రో మహేష్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The first question is, the clearing of forest is refers to as option A reforestation, option B deforestation, option C deforestation, option B desertification, option C deforestation, option D plantation. Deforestation. Correct answer. Deforestation leads to option A increasing in the temperature of earth, option B increasing in the rainfall, option C imbalance of O2 and CO2, option D both A and C. Both A and C. Correct answer. Remove of top layer of soil leads to rainfall, snowfall, desertification, deforestation. ఒకసారి క్వశ్చన్ మరి.
Removal of top layer of soil leads to rainfall, snowfall, desertification, deforestation. Desertification. Correct answer. Thyroxine produced by pituitary gland, adrenaline gland, thyroid gland, testis. పోయింది. Options. Option A pituitary gland, option B adrenaline gland, option C thyroid gland, option D testis. Thyroid gland. Correct answer. Fertilization is called to produce sperm, to produce eggs, fusion. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం గైస్. ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి. సో మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుందంటే, దీని రూల్ ఎలా ఉంటుందంటే, నేను క్వశ్చన్ అడిగిన తర్వాత సో ఎవరికైతే ఆన్సర్ తెలిసిద్దో వాళ్ళు ఏంటంటే హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో సో వాళ్ళ ఆన్సర్ చెప్తారనమాట. సో గైస్ రెడీయా? ఎట్లా అనిపిస్తుంది? చాలా వింటున్నాను. సో ఓకే, వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎవరు తెలిస్తే వాళ్ళు ఫస్ట్ చేయొద్దండి. ఓకేనా? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఐడియా ఉందిగా? సో మీరు చేయొత్తిన తర్వాత నేను చెప్పుకోనగానే స్పీడ్ చెప్పేయాలి, మీరు లేట్ చేయకూడదు. ఓకేనా? సో డాష్ ఈజ్ బాగానండి, మళ్ళీ రిపిటేషన్స్ ఉంటాయి. ఇంకా డాష్ ఈజ్ రిఫర్స్ టు యాజ్ ద వెరైటీ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ మైక్రోబ్స్ జనరల్లీ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఎవరికి వెళ్తే వాళ్ళు చేయొద్దండి, వాళ్ళ దగ్గరకు వచ్చి నేను అడుగుతా. క్లియరా? రాంగ్ ఆన్సర్. Species. రాంగ్ ఆన్సర్. బయోడైవర్సిటీ అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్. సరికి బాగానండి, క్వశ్చన్ రిపిటేషన్ ఉండదు. ఇంకా స్పీసీస్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆర్ కాల్డ్ డాష్ స్పీసీస్. Endemic species. కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్ ఇన్ ఏ డాష్ డాష్. బాగానండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్స్ ఇన్ ఏ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాము. వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. యానిమల్స్ లైఫ్ అక్కర్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఆర్ ఏ టైమ్ ఈజ్ నోన్ యాజ్. ఎవరు? యానిమల్స్ లైఫ్ అక్కరింగ్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఆర్ టైమ్ ఈజ్ నోన్ యాజ్. ఇందాక కూడా క్వశ్చన్ రిపీట్ అయింది దీని మీద. ఫౌనా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. బర్డ్స్ దట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ టు ఓవర్కమ్ హార్ష్ కండిషన్స్ ఆర్ నోన్ యాజ్. మైగ్రేషన్. Migratory birds. Correct answer. Sixth question. Which act was aimed at preservation and conservation of natural forest in India? Kyoto Protocol. Wrong answer. Tigers Act. Tiger. కాదు, నేను మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నానండి. విచ్ యాక్ట్ వాజ్ ఎయిమ్డ్ దట్ ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. న్యాచురల్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఫారెస్ట్ అండ్ యానిమల్స్ అని చెప్పాలా ఇక్కడ క్వశ్చన్ లో. ఏ యాక్ట్ అంటుండ? ఆ యాక్ట్ పేరేంది? క్వశ్చన్ లోనే ఉంది కదా తమ్ముడు. విచ్ యాక్ట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ద యానిమల్ యాక్ట్. రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చెప్పు. ఫారెస్ట్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్. తమ్ముడు నువ్వు చెప్పమాగ్రే, నువ్వెందుకు చెప్తావు? సో సెవెంత్ క్వశ్చన్. యానిమల్స్ దట్ ఆర్ డిమినిష్డ్ టు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్టింక్షన్స్ ఆర్ కాల్డ్ డాష్ స్పీసీస్. Endangered species. కరెక్ట్ ఆన్సర్. సో ఎయిత్ క్వశ్చన్. ఎక్సెసివ్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ లీడ్స్ టు డాష్. పెట్రోలియం. Deforestation. Excessive combustion of fossil fuels leads to dash warming. ఎయిర్ పొల్యూషన్. డాష్ ఫార్మింగ్. నువ్వెందుకు తమ్ముడు నువ్వు? డిఫారెస్టేషన్. Global warming. కరెక్ట్ ఆన్సర్ గ్లోబల్ వార్మింగ్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజెస్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంటూ డాష్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు ద డాష్ ఆర్గాన్స్.
Blood. ఫస్ట్ బ్లాంక్ ఒకటి ఉంది. Blood. Endocrine glands released hormones directly into the Blood. అది ఓకే. For the transport to the dash organs. Reproductive organs. Target organs, okay. సరే. So 10th question. Permanent stoppage of menstruation is known as dash. Menopause. Correct answer. So 11th question. 15 మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటాయి ఈ రౌండ్ లో. మనకు వచ్చేసరికి 11th క్వశ్చన్ బాగా వినండి. రిలీజ్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏ హార్మోన్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద డాష్ గ్లాండ్స్. అర్థం చేసుకోండి. రిలీజ్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హార్మోన్ సెక్రీటెడ్ ఫ్రమ్ ద డాష్ గ్లాండ్. Endocrine gland. రాంగ్ ఆన్సర్. Pituitary gland. కరెక్ట్ ఆన్సర్. సో పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. సో సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసేటటువంటి హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 12th క్వశ్చన్. బాగానండి, ఇది కొంచెం డిఫికల్ట్ అనేది చెప్పలే కానీ కొంచెం ఆలోచించాలి దీనికి. జెండర్ ఆఫ్ చైల్డ్ హ్యావింగ్ జైగోట్ విత్ అన్ X and Y chromosomes డాష్ చైల్డ్. బాయ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ మెయిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి 13th క్వశ్చన్. అనదర్ నేమ్ ఫర్ ద వాయిస్ బాక్స్ ఈజ్ ఇన్ మెయిల్ ఈజ్. Larynx. Larynx అన్న. Vocal cord. Larynx, vocal cord, voice box. రాంగ్ ఆన్సర్. అనదర్ నేమ్ ఫర్ ద వాయిస్ బాక్స్ ఇన్ మెయిల్స్ ఈజ్. సిలబస్ లో ఉందా? Adam's apple. ఓ కంగ్రాచులేషన్స్ బ్రో, మన హోస్ట్ చెప్తాడు. గుర్తొచ్చిందా? ఓకేనా? అదేం చెప్దాం అనుకుంది. ఓకే, మనోడికి మార్క్ ఇచ్చేద్దాం. సరే, మనోడు కాన్ఫిడెంట్ గా ఇచ్చాడు కాబట్టి ఓకే, మనోడికి మార్క్ ఇచ్చే బ్రో. సో మనం రూల్స్ తప్పామన్నమాట. యాక్చువల్ గా అసలు అతను అడగకుండా మనం ఎవరైతే నెక్స్ట్ చేయెత్తుతారో వాళ్ళని అడగాల్సింది. సో మనోడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి మనోడికి మార్క్ ఇచ్చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి 14th. బాగా వినండి. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ డాష్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫర్టిలైజేషన్. యుటెరస్. Ovary. క్వశ్చన్ అర్థం కాలేదా? చూడండి. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డాష్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫర్టిలైజేషన్, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. ఎక్కడ జరిగింది అది? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో. చెప్పింది చెప్పమాక తమ్ముడు, కరెక్ట్ అయితే నేను చెప్పేవానిగా. ఓం అంటే ఏంది మీనింగ్? ఫర్టిలైజేషన్ బ్రో. ఇప్పుడు ఫర్టిలైజేషన్ ఇది సింపుల్ క్వశ్చన్ రా. ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డాష్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు స్పర్మ్ ఎక్కడికి వెళ్ళిద్ది? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళిద్ది. ఆ స్పర్మ్ ట్రావెల్ అయింది కదా, ఓవం స్పర్మ్ ఎక్కడ మీట్ అవుద్ది? దీనికి ఫర్టిలైజేషన్ అదే కదా. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. అరే ఏం తమ్ముడు మీరు ఎక్కడ కలుస్తాయి అంటున్నా? మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఎక్కడ ఏ పార్ట్ లో కలుస్తాయి, మీట్ అవుతాయి, ఫర్టిలైజ్ అవుతాయి? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్ అని. దీనికి ఎవరికి మార్క్ మాకు ఇంత చెప్తా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ప్లాయిడీ ఆఫ్ గ్యామెట్స్. అర్థం చేసుకోండి. ప్లాయిడీ ఆఫ్ గ్యామెట్స్. ప్లాయిడీ అంటే తెలీదా? మీకు అంత అడ్వాన్స్ రాలేదనుకోండి. ప్లాయిడీ అంటే ఎలా చెప్పాలంటే N కండిషన్ 2N కండిషన్ ఐడియా ఉందా? N2N కండిషన్ బ్రో. గ్యామెట్స్ లో ఏ కండిషన్ ఉంటుంది? గ్యామెట్స్ లో N కండిషన్. చెప్పు, కరెక్ట్ చెప్పు. అదే N కండిషన్. అది N కండిషన్, కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది గాయ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి స్కోర్స్ కూడా చూద్దాం. సో గోవర్ధన్ ఎన్ని కరెక్ట్ చెప్పాడు? గోవర్ధన్ 5 మార్క్స్. 5 కరెక్ట్ చెప్పారా? సో సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మనోడికి 5 కరెక్ట్ చెప్పాడు. మనోడు ఎంత? 4 మార్క్స్. సో జశ్వంత్ వచ్చేసరికి 4 కరెక్ట్ చెప్పాడా? అంతేనా? ఓకే. నెక్స్ట్ మహేష్ రాజ్ 5 మార్క్స్. ఎవరు? మనోడు 5 మార్క్స్. రాంగ్ ఏమీ లేదుగా మీ ఫ్రెండ్స్ అని. మనోడికి 5 మార్క్స్ వచ్చినాయి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఇట్లా ఉంది స్కోర్. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇదేంటంటే ఈ రౌండ్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి గాయ్స్. మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి.
సో ఇండివిజువల్గా అడుగుతున్నా, మన వాళ్ళు అటు వెళ్ళిపోయినారు. సో ఒకళ్ళ క్వశ్చన్ ఒకళ్ళు వింటారు అనమాట. సో బ్రో రెడీయా? ఎస్ రెడీ. సో ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది గైస్. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్ చెప్తే ఒక మార్క్ వచ్చింది, తప్పు చెప్పంటే పోయింది. నెగిటివ్ అయితే ఇంటూ కొట్టేసి ఆ క్వశ్చన్కి. సో ఫస్ట్ క్వశ్చన్ గైస్, ఓవి ప్యారస్ యానిమల్స్ గివ్స్ బర్త్ టు యంగ్ వన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? స్కిప్పా? రిపీట్ అయితే గట్టి చెప్పు, పర్లేదులే, ఈ టైం ఏం లేదు. ఓవి ప్యారస్ యానిమల్స్ గివ్స్ బర్త్ టు యంగ్ వన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. కరెక్టే. ఈచ్ స్పర్మ్ ఈజ్ ఏ సింగిల్ సెల్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. రాంగ్ ఆన్సర్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్రాగ్. ట్రూ ఆర్ ఫాల్స్? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్రాగ్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. కరెక్ట్. ఫోర్త్ వన్, a new human individual develops from a cell called gamete. బాగిన మళ్ళీ, a new human individual develops from a cell is called gamete. True or false? True. False. Wrong go to. So fifth question, egg laid after fertilization is made up of single cell. True or false? Repeat. Egg laid after fertilization is made up of a single cell. True or false? True. Correct answer. The sixth question, amoeba reproduced by budding. True or false? True. Amoeba reproduced by budding. True. False. Wrong go to. ఫర్టిలైజేషన్ ఇది ఆ క్వశ్చన్ వదిలే, ఇంకా ఫర్టిలైజ్ తర్వాత మనం రిఫరెన్స్ చూద్దాం. ఫర్టిలైజేషన్ ఈజ్ నెసెసరీ ఈవెన్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. ట్రూ ఆర్ ఫాల్స్? సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఫర్టిలైజేషన్ ఇంపార్టెంట్ అంటున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్. బైనరీ ఫిజన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. కరెక్ట్ ఆన్సర్. So ninth question, a zygote is formed as a result of fertilization. True or false? True. Correct answer. 10th, an embryo is made up of single cell. True or false? False. False. Correct answer. So మనోని 10 క్వశ్చన్లు అడిగేశాను guys. సో ఎన్ని కరెక్ట్ చెప్పాడు బ్రో? 6, 7. సో మొత్తం 10 క్వశ్చన్లో 7 క్వశ్చన్లు ట్రూ ఆర్ ఫాల్స్, 7 క్వశ్చన్లు కరెక్ట్ చెప్పాడు, మిగతా 3 పోయినాయి. సో 7 నుంచి 3 తీసేసాయి. ఇది థర్డ్ రౌండ్ లో సెకండ్ పర్సన్ అడుగుతా ఉన్నాం మనం. సో ఒకసారి మళ్ళీ మీ పేరు చెప్పండి. యు మహేష్. ఓకే, యు మహేష్ అంట. సో రెడీయా బ్రో? ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ బాగా విను. ఓవిపారస్ యానిమల్స్ గివ్స్ బర్త్ టు యంగ్ వన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఫాల్స్. తీసేయి. సెకండ్ క్వశ్చన్, ఈచ్ స్పర్మ్ ఈజ్ ఏ సింగిల్ సెల్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. కరెక్ట్ ఆన్సర్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్రాగ్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. కొంచెం గట్టి చెప్పు, ట్రూ, ఎందుకంటే మైక్ వినపడాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసరి ఫోర్త్ క్వశ్చన్, ఏ న్యూ హ్యూమన్ ఇండివిజువల్ డెవలప్ ఫ్రమ్ ఏ సెల్ కాల్డ్ గ్యామెట్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఫాల్స్. రాంగ్ కొట్టేసి. ఎగ్స్ లేడ్, బాగా విను, ఎగ్స్ లేడ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ సెల్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. సిక్స్త్ క్వశ్చన్, అమీబా రీప్రొడ్యూస్డ్ బై బడ్డింగ్. ట్రూ ఆర్ ఫాల్స్? అమీబా రీప్రొడ్యూస్డ్ బై బడ్డింగ్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్. ఫాల్స్. సో సెవెంత్, ఫర్టిలైజేషన్ ఈజ్ నెసెసరీ ఈవెన్ asexual reproduction. ఫాల్స్. False. Correct answer. Eighth question, binary fission is a method of asexual reproduction. True or false? True. True. A zygote is formed as a result of fertilization. True or false? True. True. An embryo is made up of single cell. True or false? False. False. Correct answer. ఇట్రా దగ్గర. సో థర్డ్ రౌండ్ లో సెకండ్ పర్సన్ అడిగాం, ఒకసారి స్కోర్ చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ లో సెకండ్ పర్సన్ అడిగాము. సో మొత్తం 10 క్వశ్చన్లో 8 కరెక్ట్ చెప్పాడు. సో 2 రాంగ్ చెప్పాడు. 8 - 2 చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు థర్డ్ రౌండ్ లో థర్డ్ పర్సన్ ని మనం
True or false? Oviparous animals gives birth to young ones. True or false? False. Correct answer. Each sperm is a single cell. True or false? False. Wrong answer. So third question, external fertilization takes place in frog. External fertilization takes place in frog. True or false? False. True. So fourth question, a new human individual develops from a cell called gamete. True or false? True. False. బాగా అందుకున్న క్వశ్చన్, eggs laid after fertilization is made up of single cell. True or false? True. So amoeba reproduced by budding. True or false? True. False. Amoeba reproduced by budding అన్నాడు. అమీబా అసలు ఎట్లా రీప్రొడ్యూస్ చెప్పండి రా బ్రో. అమీబా ఎట్లా రీప్రొడ్యూస్ చేసిద్ది? బైనరీ ఫ్యూజన్. సో నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ క్వశ్చన్, ఫర్టిలైజేషన్ ఈజ్ నెసెసరీ ఈవెన్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ నెసెసరీ అంట, ఈవెన్ ఇన్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అంటున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్. సో ఎయిత్ క్వశ్చన్, బైనరీ ఫిజన్ is a method of asexual reproduction. Binary fission is a method of asexual reproduction. True or false? True. Correct answer. A zygote is formed as a result of fertilization. True or false? అర్థం కాలేదన్నమాట. A zygote is formed as a result of fertilization. True or false? True. Correct answer. An embryo is made up of single cell. True or false? An embryo is made up of single cell. True or false? False. Correct answer. మొత్తం ఎన్ని కరెక్ట్ చెప్పాడు మనోడు? మాకు మొత్తం 7 కరెక్ట్ చెప్పాడు మనోడు. సో రాంగ్ ఆన్సర్ ఏం చెప్పిండు? 3 రాంగ్ చెప్పిండు. సో 7 - 3 వేసుకుంటే 4. సో అయిపోయింది గాయస్. ఒకసారి మనం మొత్తం ఎవరెవరికి ఎంత మార్క్స్ వచ్చినాయి ఏందనేది కూడా చూద్దాం. ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. సో అది కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. హలో గైస్, క్విజ్ అయితే అయిపోయింది. సో గోవర్ధన్, జశ్వంత్, మహేష్ వీళ్ళకి వచ్చినటువంటి ఏ రౌండ్ లో ఎంత స్కోర్ వచ్చిందో చూద్దాం. సో గోవర్ధన్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ లో 5 మార్క్స్ వచ్చినాయి. సో సెకండ్ రౌండ్ లో కూడా 5 మార్క్స్ వచ్చినాయి. ఫోర్త్ రౌండ్ లో 4 మార్క్స్ వచ్చినాయి. మొత్తం టోటల్ స్కోర్ వచ్చేసరికి 14 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి జశ్వంత్ కి ఫస్ట్ రౌండ్ లో 12 వచ్చినాయి. సో సెకండ్ వచ్చేసరికి 4 మార్క్స్ వచ్చినాయి. సో థర్డ్ వచ్చేసరికి 4 మార్క్స్ వచ్చినాయి. మొత్తం టోటల్ 20 మార్క్స్ వచ్చినాయి. సో మనోడికి 14, మనోడికి 20. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం పేరు? మహేష్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ లో 14 మార్క్స్ వచ్చినాయి. సెకండ్ రౌండ్ లో 5 మార్క్స్ వచ్చినాయి. థర్డ్ రౌండ్ లో 6 మార్క్స్ వచ్చినాయి. సో టోటల్ వచ్చేసరికి 25 మార్క్స్ అనమాట. సో 25 మార్క్స్ మహేష్ సో విన్ అయ్యాడు. సో ఈ వీక్ సో దీనికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం నెక్స్ట్ కూడా దీన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే ఏంటనేది మనం తర్వాత నిర్ణయిద్దాం. సో మహేష్ ఒక మంచి ఏమన్నా దాన్ని డైరియా తెచ్చింది నేను. సో ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చా. సో ఆ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నేతండి. సో హలో గైస్, అయిపోయింది. మనోడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఒక చిన్న డిక్షనరీ ఇస్తానా? తీసుకో బ్రో. మనోడి చప్పట్లు కొట్టండి. సో తీసుకో ఓకేనా. సో మనోడికి కూడా వీడియో అయిపోయిన తర్వాత ఒక మంచి గిఫ్ట్లు ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఒక నిమిషం. ఫర్ మోర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి లైక్లు కొడితే మనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇట్లాంటి వీడియోలు చేయడానికి. సో థ్యాంక్ యూ.